హాయ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏంటంటే కృష్ణాష్టమి రోజు కృష్ణుడికి చేసే ఐటమ్ అనమాట. అందులో ఇది ఒకటి అటుకులతో చేస్తారంట. ఇవైతే అటుకులను అయితే 2 గ్లాసులు తీసుకుందనమాట. అందులో కొద్దిగా ఎండు కొబ్బరి అయితే తీసుకుంది. అవైతే వేయించుకోవాలన్నమాట. ఎండు కొబ్బరి అవి కూడా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి. అటుకులు అయితే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకొని అవైతే ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. అవైతే చల్లారిపోతాయి. ఈలోపు అయితే ఎండు కొబ్బరి వేసుకొని దాంట్లోనే కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈలోపు అయితే అటుకులు చల్లారిపోయిన తర్వాత మిక్సీ పట్టుకొని దాంట్లో వేసి పెట్టుకోవాలన్నమాట. ఈలోపు ఎండు కొబ్బరి కూడా వేగిపోయాయి అనమాట. అవి కూడా మిక్సీ పట్టి తర్వాత బెల్లం వేసి మరోసారి మిక్సీ పట్టుకొని అవి కూడా పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు దాంట్లోనే జీడిపప్పు బాదము అవి కూడా కట్ చేసుకొని నెయ్యి వేసేసుకొని అందులోనే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అవి కూడా బాగా వేయించుకోవాలి. అవి బాగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ అయితే కట్టేసేయాలన్నమాట. ఇంకా కట్టేసిన తర్వాత ఇప్పుడు మిక్సీ పట్టేసాం కదా అటుకులది, అది ఎండు కొబ్బరి బెల్లం వేసింది కూడా దాంట్లోనే వేసేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. బాగా కలుపుకున్న తర్వాత నెయ్యి వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత ఒకసారి చూడండి ఉండ కడుతుందా లేదా అని చెప్పేసి చేత్తో ఒకసారి కట్టకపోతే దాంట్లోనే మళ్ళీ నెయ్యి వేసుకొని మీకు ఎంత కావాలనుకుంటే అంత వేసేసుకొని ఉండలైతే బాగా కట్టుకోండి. లడ్డూస్ లాగా వస్తాయి అనమాట. మేమైతే ఈ షేప్ చేసాము. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో కలుద్దాం. ఉంటా మరి, బాయ్.